వీడియో తీస్తున్నా బాబు. వృక్షో రక్షతి రక్షిత, వృక్షో రక్షతి రక్షిత. వృక్షాలను రక్షిస్తే అవి మనల్ని రక్షిస్తాయి, మనకు ప్రాణవాయువుని ఇస్తాయి. పండ్లను, అదే విధంగా పూలను, కలపను, ఆకులను, పత్రాలను ఆ విధంగా ఇచ్చుకుంటూ వర్షాలను కురిపిస్తూ మనకెంతో సహాయం చేస్తున్నటువంటి వృక్షాలు ముఖ్యంగా మనకు ఆక్సిజన్ ఇస్తాయి. అంటే ఆ ఆక్సిజన్తోనే మనం బతుకుతున్నాం. మనం వదిలిపెట్టే చెడు గాలితోని అవి బతుకుతున్నాయి. అంటే చూడండి, అవి వృక్షాలు మనకు ఎంత సహాయం చేస్తున్నాయో ఒక్క మాటలో మనం అర్థం చేసుకోవాలంటే, ఇది ప్రతి ఒక్కరికి కనుక కొంచెం చదువు రాని వాళ్ళకి అలాంటి వాళ్ళకు తెలియజేస్తే వాళ్ళు చాలా ఇంప్రెషన్ అవుతారు. అవి ఇచ్చే గాలితోనే మనం బతుకుతున్నాం, మనం ఇచ్చే చెడు గాలితోనే అవి బతుకుతున్నాయి. అంటే మనకు ఎంత ఉపకారం చేస్తున్నాయి చెట్లు. మనం ఏ విధంగా మనం చెట్లకు రుణపడి ఉంటాము. మనం కంపల్సరీగా వీటిని డెవలప్ చేసుకోవాలి. ప్రతి ఇంట్లో పుట్టినరోజు, పెళ్లి రోజులలో తప్పకుండా కూడా మనం వృక్షాలను పెంచుకోవాలి. ఇప్పుడు ఎడారిలో చూడండి, ఎడార్లలో ఏముంటుంది? ఒక ఇల్లు ఉండదు, ఒక చెట్టు ఉండదు, ఒక పిట్ట ఉండదు, ఒక పక్షి ఉండదు, ఒక ఏమి ఉండదు. కారణం అక్కడ చెట్లు లేవు. చెట్లు ఎక్కడైతే ఉంటుందో అక్కడే మనుగడ, అక్కడే ప్రకృతి, అక్కడే కలకలలాడే విధానం ఉంటుంది. సో కాబట్టి మనం వృక్షాలను కంపల్సరీగా పెంచుకోవాలి. ఇది జనాల్లోకి మనం ఏ విధంగా మీరు అందరూ యువకులు తీసుకుపోవాలని నేను కోరుకుంటున్నాను. అదేవిధంగా ఈ మహావృక్షాన్ని, రావి చెట్టు చూడండి, ఇప్పుడు మన రోడ్లెంబడి పెడుతున్నారు ఏంటి, తంగేడు, పూల చెట్లు, ఆ చెట్లు అని. అవి వర్షాకాలంలో ఉంటానే, ఎండాకాలంలో ఎండిపోతాయి. వర్షాకాలంలో పెడతారు, ఎండాకాలంలో ఎండిపోతాయి. అలాంటివి కాకుండా ఎక్కడ పెట్టినా కూడా ఇలాంటి మహావృక్షాలను పెట్టాలి. మనం చూడండి, మన తాతలు పెట్టిన చెట్లు కూడా మనం ఇప్పటివరకు మనం చూస్తున్నాం. పెద్ద పెద్ద వృక్షాలను పెట్టాలి. మారేడు లాంటి, రావి, వేప, చింత అలాంటి వృక్షాలను పెంచుకుంటే మనకు చాలా ఉపయోగపడుతుంది, తరతరాలకు కూడా ఉపయోగపడుతుంది. ఈ వృక్షాన్ని పెంచినటువంటి మహానుభావులు కూడా ఇక్కడే ఉన్నారు. మీ పేరండి? వెంకన్న గారు. మీ పేరు? దేశపోయిన వెంకన్న గారు, కొమ్ము లక్ష్మీనారాయణ గారు, మల్లేష్ గారు, రమేష్ గారు, సీను, రాజు గారు. చాలా సంతోషం. అందరికీ కృతజ్ఞతలు. కాబట్టి మనం ఏ విధంగా రాఖీ కట్టుకుంటామో ఈ చెట్లకు కూడా మనం ఒక రక్షాబంధన్, దీనికి సంబంధించిన ఒక అమృతాదేవి ఒక వెనక మన 1700వ శతాబ్దం లోపల జోధ్పూర్ మహారాజు తన భవనం కట్టుకోవడానికి ఒక పల్లెటూరులో వీళ్ళు ఏదైతే అమృతాదేవి అనే ఒక మహిళ చెట్లు పెంచుకుంటూ ఉంటాంటుంది అన్నట్టు బాగా. అయితే ఆ చెట్లు బాగున్నాయని